తెలుగు చిత్రసీమ ముద్దుబిడ్డ కేబీ తిలక్ను ఇండస్ట్రీ మరిచిపోయినట్లే అనిపిస్తోంది. ఆయన శత జయంతి రేపటితో ముగినున్నది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది. కనీసం ఆయన గుర్తు చేసుకొని ఆయన ఫోటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో కానీ కిన్నెర సంస్కృతి సంస్థ ఆహ్వానాన్ని కూడా సినిమా వాళ్ళు ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఆఖరకు త్యాగరాయ గాన సభలో అది ఒక 40 మంది మాత్రమే చూసేలా తిలక్ శత జయంతి ఉత్సవాలు ఒక చిన్న వేదికకు ఇవాళ పరిమితం చేశారు. అవునులేండి, ఎన్టీఆర్ గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు శత జయంతి ఉత్సవాలనే పట్టించుకొని సినీ పరిశ్రమకు తిలక్ గారు ఎందుకు గుర్తొస్తారు? 1956లో ముద్దుబిడ్డ సినిమా నిర్మించిన కొల్లిపర బాల గంగాధర్ తిలక్ గారు 1926 జనవరి 14న జన్మించారు. 16వ ఏట ఏలూరులో చదువుకుంటూనే స్వాతంత్ర సమరంలోకి దిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1942లో జైలు జీవితం గడిపారు. తిలక్ గారు గొప్ప అభ్యుదయవాది. ఆయన తీసిన సినిమాలు కూడా అదే కోణంలో ఎన్నో విలువలతో కూడి ఉండేవి. 1974లో ఆయన తీసిన భూమి కోసం ఒక సంచలనం సృష్టించింది. ఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని సంజీవులు అతనికి మేనమామలు. జగ్గన్న శాస్త్రి ప్రోత్సాహంతో ప్రజానాట్య మండలిలో చేరి నాటకాలు వేస్తున్న రోజుల్లో సినిమా రంగంలోకి ఎడిటర్గా ప్రవేశించారు. జ్యోతి సినిమాతో దర్శకుడిగా మారారు. అనుపమ చిత్ర సంస్థను ఏర్పాటు చేసిన నిర్మాత అయ్యారు. ఎమ్మెల్యే, చిట్టి తమ్ముడు, ఉయ్యాల జంపాల, కొల్లేటి కాపురం, ధర్మ వడ్డీ లాంటి ఆనుముత్య లాంటి సినిమాలు నిర్మించారు. అలనాటి అందాల తార జయప్రద గారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది తిలక్ గారే. నగ్న సత్యం సినిమాలో ఆయన నటించాడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ తరలి వచ్చాక కార్మికుల పక్షాన నిలిచి యూనియన్లను బలోపేతం అయ్యేందుకు విశేష కృషి చేశారు. సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారు. 2010 సెప్టెంబర్ 23న ఆయన కన్ను మూశారు. అంతకుముందు 2 ఏళ్ల క్రితం 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది సినిమా అవార్డ్స్లో తిలక్ గారిని ప్రతిష్టాత్మక బిఎన్ రెడ్డి అవార్డుతో గౌరవించింది. అంతటి మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన తిలక్ను సినీ పరిశ్రమ మరిచిపోవడం దురదృష్టకరం.